వందనాలని చెబుదాం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినందిల సాగమని ఓ దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా, నీ జాలి నా పైన దాన్ని నేను కొలవలేనయ్యా. కొరతే లేని నీ సమృద్ధిని బట్టి, నీ జీవాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా కన్నీరంతా తుడిచి అన్న తల్లిలాగా ఆదరించావయ్యా, నీకు వందనాలని చెబుదాం. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, ఓ దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. వన్ లాస్ట్ టైం మనందరం కలిసి స్వరం ఎత్తి దేవా ఎంత దీవించవయ్యా. మ్యూజిక్ని తగ్గించి మన స్వరాలతో దేవుని స్తుతిద్దాం. ఎవరిని మౌనంగా ఉండడం దేవుడు ఇష్టపడట్లేదు. The purpose of coming into the Lord's church is to worship Him for who He is in your life. ఆయన నీ బ్రతుకులో ఏమై ఉన్నాడో ఆయన దాన్ని బట్టి మీరు ఆరాధించాలి. మౌనంగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. దయచేసి దేవుని పేరిట కోరుతున్నాను, చక్కగా అందరం దేవా ఎంత దీవించేవయ్యా, సమృద్ధితో నింపేవయ్యా, ఈ బ్రతుకుని ఇచ్చేవయ్యా, నీకు వందనాలని చెప్దాం. మరొకసారి shall we all sing it again? దీవించవే సమృద్ధిగా. మిగతా స్వరం ఎత్తి పాడదాం. ఏక స్వరముతో ఆరాధిస్తే దేవుని దూతలు లాగా మనం ఉంటాం. నన్ను ప్రాణంగా నీ కోసమే బ్రతకమని. మరొకసారి దీవించవే సమృద్ధిగా
హల్లెలూయా, హల్లెలూయా. 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాను. నా గిఫ్ట్ అదేనే అనుకున్నాను నేను. అఫ్ కోర్స్ దట్స్ మై గిఫ్ట్, దట్ వాజ్ మై గిఫ్ట్ అండ్ దట్ ఈజ్ మై గిఫ్ట్. ఇవాంజలిస్ట్గా అనేక కాలేజ్ క్యాంపసెస్, యూనివర్సిటీస్, మెడికల్ స్టూడెంట్స్కి, అలాగే అనేక ప్లేసెస్కి, చర్చెస్కి, రివైవల్ క్రూసేడ్స్కి, మీటింగ్స్కి సుమారు 500 పైచిలుకు సంఘాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి వాక్యం అందించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ బీ టు గాడ్. దేవునికి మహిమ. దేవుడు వాడుకున్నాడు, కాదంటలేదు. నేను ఇది నా గిఫ్ట్, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆత్మవరం అని తెలుసుకోవడానికి నాకు 13 సంవత్సరాలు పట్టింది. నా ప్రొఫెసర్స్ నాకు చెప్పారు, నాకు తెలిసిన చాలామంది సేవకులు చెప్పారు, నన్ను ప్రేమించే విశ్వాసులు చెప్పారు, మీరు సంఘం పెట్టుకుంటే చక్కగా మీరు కాపరి లక్షణాలు మీకు ఉన్నాయి, మీరు చక్కగా వాక్యాన్ని బోధించగలరు అని చెప్పారు. కానీ గుర్తించడానికి ఎంత టైం పట్టింది? కొన్నిసార్లు ఇట్ టేక్స్ టైం. దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే ఆయన వాడుకుంటాడు. నువ్వు సబ్మిసివ్గా ఉండాలి, నువ్వు దాన్ని అంగీకరించాలి. దేవుడు ఒకవేళ ఎక్కువగా విశ్వాసుల్ని ఎక్కడ వాడుకుంటాడంటే స్వార్థికులుగా దేవుడు వాడుకుంటాడు. ఎవ్రీ బిలీవర్ విల్ బీ గిఫ్టెడ్, అట్లీస్ట్ 1 గిఫ్ట్ అన్న దేవుడు ఇస్తాడు. ఆ ఆత్మవరాల లిస్ట్ 1 కొరింథీ 12లో ఉంది. చాలా పెద్ద లిస్ట్, ఆల్మోస్ట్ 20 ఉన్నాయి అక్కడ. ఆ 20లో ఎక్కడో చోట నువ్వు ఫిట్ అవుతావు. ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. పరిచర్య చేయటమా? చాలామందికి ఆ గిఫ్ట్ ఉండదు. కొంతమందే చక్కగా మరి నేను మరి పేరు చెప్పలేను, కానీ ఒక సహోదరులు మరి చక్కగా వచ్చి దేవాలయం అంతా చక్కగా ఊడుస్తున్నారు, ఊడ్చి తడిగుడ్డ పెడుతున్నారు. పేరు అడగండి, నేను పేరు చెప్పను. అంటే పరిచర్య చేసే వాళ్ళ లక్షణం అది. అందరు చూడాలి, నన్ను స్టేజ్ మీద పిలవండి, దండేయండి అని కోరుకోరు. పరిచర్య దేవుని పని, తగ్గింపు. స్త్రీలు రావాలి లెక్క ప్రకారం చేయాలి. చాలామంది అంటే గిఫ్ట్ ఎక్సర్సైజ్ చేయరు, వాడరు. దేవుని కోసం చేస్తున్నాను అనుకోరు చాలామంది. ఇది పరిచర్య చేయటం, దులపడమా, లేకపోతే ఊడవటమా, చైర్స్ వేయటమా, తీయటమా, ఈ మీడియా టీంలో మీడియా వర్క్లో హెల్ప్ చేయటమా, లేకపోతే ఏదైనా భోజనాలు వడ్డించటమా, భోజనాలు తయారు చేయడం. కొంతమంది అంటున్నారు తయారు చేయించవచ్చు కదండి, బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు, చాలా అయిపోతుంది. ఏర్పాటు చేద్దాం, తయారు చేయండి. ఎవరు ఉండరు, మళ్ళీ నేను ఉల్లిపాయలు కోసేవాళ్ళని, మళ్ళీ వేరే వాళ్ళని లేదు. చాలా కష్టం. అనటం చాలా ఈజీ, మాట చాలా స్పీడ్గానే వేస్తారు. మాట ప్రాక్టికల్గా ఇంప్లై చేయడం అనేది 100కు 100% చాలా కష్టం. ఇప్పుడు కాదు, 13 సంవత్సరాల అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. కొన్ని వందల మీటింగ్స్ పెట్టాం. 30 సంవత్సరాలుగా మా నాన్నగారికి వెనకాల నుండి భోజనాలు ఏర్పాటు చేసింది నేనే. సంపూర్ణమైన అవగాహనతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ లయోలా కాలేజ్ ఆడిటోరియంలో పెడితే 1000 మంది పై వచ్చారు. 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తే సరిపోలేదు, 1500 మంది వచ్చారు సడన్గా. స్పాట్లో భోజనాలు ఏర్పాటు చేసి లయోలా ఆడిటోరియంలో పెట్టాం. రైల్వే ఇన్స్టిట్యూట్లో పెడితే 600 మంది వచ్చేసారు. 300 అనుకున్నాం, స్పాట్లో ఏర్పాటు చేసి భోజనాలు రెడీ చేస్తాం. చేయాలంటే చేయొచ్చు, కానీ దేవుని పని దేవుని కోసం నేను చేయాలని ముందుకు వస్తే దేవుడు వాడుకుంటాడు. పరిచర్య అంటే స్టేజ్ మీద పాట పాడటమే కాదు, దేవుని పని ఏది చేసినా అది పరిచర్య. నా పిల్లలకు నేను అది నేర్పిస్తున్నాను. ఇక్కడ వాయిద్యాలు వాయించడానికి ప్రతి వారం 2000 రూపాయలు కడుతున్నాం. 2000 పర్ వీక్. 4 వారాలు 4 రోజులు ఎంత? 8000. 8000 నానా, ప్రతి రూపాయి విలువైంది. మనం దేవుని డబ్బు, మనకు పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి, కట్టలేకపోతున్నాం. మనం నేర్చుకోవాలి. నువ్వు 2 సంవత్సరాల్లో నువ్వు మ్యూజిషియన్ అయిపోవాలని చెప్పి మా 2 పిల్లల్ని ట్రైనప్ చేస్తున్నాను. వాళ్ళని వీళ్ళని బతిమాలటం కంటే మన పిల్లల్ని నేను ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీలో కూడా భారం రావాలి, కసి రావాలి. దేవుని పరిచయం నేను చేయాలి, దేవుని కోసం నా తలంతు వాడాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు. ఏం వాడుతున్నావు దేవుని కోసం? దేవుని కోసం నీ బలాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నావు అంటే దేవుని పనిగా భావించాలి. కానీ జాన్ విజయ్ కుమార్ గారికి, హెప్సిబా గారికి అంటే ఆ మాట అంటేనే అది రాంగ్. నేను దేవుని పని ఏదో ఒకటి చేయాలి, దేవుని కోసం చేయాలి. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఆత్మవరములతో సంఘాన్ని దీవించాడంట. ఆ రోజుల్లో ఇన్స్పిరేషన్గా నిలిచారు అపోస్తలులు, ప్రవక్తలు, అలాగే సువార్థికులు, అలాగే కాపరులు, ఉపదేశకులు. దేవుడు లోగోస్ సంఘానికి మరి కాపరిగా దేవుడు నన్ను ఉంచాడు. నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ లెర్నింగ్. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. కాపరి యొక్క లక్షణం. నా భార్య మొన్న అంటుంది, మీలో చాలా మార్పు నేను చూస్తున్నాను. సువార్థికుడు అంటే ఏంటి? ఇందాక నేను ఎలా వచ్చాను, కారు దిగాను, డైరెక్ట్గా వచ్చి స్టేజ్ ఎక్కాను. అలా వెళ్ళేవాడిని మీటింగ్స్కి. నేను డైరెక్ట్గా మెసేజ్ టైంకి వెళ్ళేవాడిని, స్టేజ్ ఎక్కేవాడిని. నా టైం వేస్ట్ చేయొద్దు, నాకు 1:30 మెసేజ్ ఇస్తే వస్తానని చెప్పేవాడిని. మీకు ఎంత ఇవ్వాలి సార్ గిఫ్ట్ కవర్, అలా మాట్లాడితే నేను మీటింగ్ రానని చెప్పేసేవాడిని. అంటే చాలా మీటింగ్స్కి వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. పల్లెటూర్లు, గ్రామాలు, పట్టణాలు, చాలా మీటింగ్స్.
ఒకటే, డైరెక్ట్గా వెళ్ళటం, స్టేజ్ ఎక్కడం, వాక్యం చెప్పడం, భోజనం ఏమన్నా తింటే పుల్కా తినటం, రావడం ఇంటికి. కానీ కాపరిగా మొత్తం మారిపోయింది. అన్నీ ముందే శనివారం రాత్రి రావడం, కుర్చీలు వేసుకోవడం, దులుపుకోవడం, అందరితో మాట్లాడటం, హాస్పిటల్ వెళ్ళటం, ఇంటికి గృహ దర్శనాలు చేయటం, చిన్న చిన్న గ్యాదరింగ్ 50-60 మందికి కూడా వాక్యం చెప్పాలని తాపత్రయం, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పట్టించుకోవడం. దేవుడు కాపరిగా కాపరి లక్షణాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు నేర్పిస్తాడు. సబ్మిసివ్గా ఉంటే దేవుడు నేర్పిస్తాడు, వాడుకుంటాడు. అందుకే మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోగల సమర్థుడు. మీ ఆత్మవరములు దేవుని కోసం వినియోగించండి, దేవుని కోసం పరిగెత్తండి. ఉద్యోగాలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యాలను ఇచ్చాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. యేసయ్య నీకోసం నేను ఏదైనా చేయాలి, నీకోసం నేను వాడబడాలి, నన్ను వాడుకో యేసయ్య అని మనం అడిగితే దేవుడు వాడుకోగల సమర్థుడు. చూడండి, మనం ముగించేసుకుందాం. 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. ఎంత పెద్ద సెంటెన్సో చూడండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఒకటే, దేవుని గూర్చిన జ్ఞానం సరిగ్గా లేకపోతే, దేవునిలో నువ్వు స్థిరంగా బలంగా లేకపోతే నువ్వేం చేస్తావంటే అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, అదంటావు, ఇదంటావు. నువ్వు అందుకనే నువ్వు స్టెబిలిటీ ఉండాలంటే దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ అన్నాడు, చివరి దినాల్లో ఇదిగో సంగమా, కొత్తగా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు. వాడికి జాయ్ మన కళ్ళ ముందే పెరిగిపోతాడు. 10 years అవుతాడు. 10 years కూడా పాలు పట్టిస్తారా బాటిల్తో? ఏం చేస్తారు? ఆహారం పెంచుతారు, మంచి సాలిడ్ ఫుడ్ ఇస్తారు. ఎందుకు? ఏజ్ పెరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే పసిపిల్లల్లాగా ఇంకా ఉండొద్దు, మీరు ఆత్మీయ పసిగుడ్డుల్లాగా ఉండొద్దు. దేవా నీకు ఇది ఇచ్చా వందనాలు, ఇది ఇచ్చా వందనాలు, ఎప్పుడు అడగటం దేవుణ్ణి పొందుకోవటం, దేవుని నుండి దేవా వందనాలు అంటాం. ఇది ఇంతేనా? ఇంకా దేవుడు అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతే. ఇంకా ఇది కాదు. దేవుడు ఇస్తానే ఉంటాడు, పొందుకుంటానే ఉండండి, కానీ ముందు దేవుని కోసం జీవించండి. జీవితాలు మెయిన్, లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ సరిగ్గా ఉండట్లా, జీవితాలు ఉండట్లేదు. అదే అంటున్నాడు 1 పేతురు 2:3. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్న విషయంలో చిన్నగా కొత్తగా జన్మించిన వారికి శిశువులకి పాలు ఇస్తారు. ఇంకా మీరు పాలు తాగే స్టేజ్లో ఉన్నారేంటి? మీరు పాలు నుండి మాంసం తినే స్టేజ్లోకి మీరు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. మాంసం అంటే ఆదివారము జీవాహారము దేవుడిస్తున్నాడు. బుధవారం బైబిల్ స్టడీ, అద్భుతమైన తేనేటి మంచి ఆత్మీయ బిర్యానీ దేవుడిస్తున్నాడు. మీరేమో కానీ నేను చక్కగా ఆరగిస్తున్నాను, తింటున్నాను. ఇప్పుడు చక్కగా దేవునిలో నేను బలపడుతున్నాను సిద్ధపడటం వల్ల. ముందు మీకు చెప్పాలంటే నేను సిద్ధపడాలి సరిగ్గా. 9 పుస్తకాలు, 66 పుస్తకాల్లో 9 బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఈ సంవత్సరంలో లోగోస్ చర్చిలో 9 బుక్స్ కంప్లీట్ చేశాం. గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపడదామా? గట్టిగా చప్పలు కొడదామా? మీరు ఎంతమంది బుక్స్ మరి నోట్ చేసుకుంటున్నారో, నోట్స్ తీసుకుంటున్నారో తెలియదు, కానీ 9 పుస్తకాలు పూర్తి చేస్తాం. మరికొన్ని సంవత్సరాల్లో మొత్తం 66 పుస్తకాలని మనం ధ్యానం చేయబోతున్నాం. జీవాహారాన్ని భుజించాలి, దేవుడి గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఇక్కడ అన్నాడు పసిపిల్లల్లాగా ఉండొద్దు అన్నాడు. చూడండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ. మొన్న ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నారు, ఏమండి నేను అంతకుముందు ఒక చోటకి వెళ్ళానండి, మీ లోగోస్ చర్చికి రాకముందు. ఆయన గృహ కూడిక పెట్టాలంటే 8,000 అడిగారు. ఎంత అడిగారు? గృహ కూడిక మీ ఇంట్లో పెట్టాలంటే 8,000 అడిగారంట. అలాగే ఆయనకు మంచి భోజనం ఏర్పాటు చేయాలంట. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. గృహ కూడిక ఇంట్లో పెట్టాలంటే ఎంత ఇవ్వాలంట? 8,000 కవర్ ఇవ్వాలంట. ఆయన మంచి భోజనం ఏర్పాటు చేయాలంట. భయంకరంగా మాయోపాయములు, అనేక విధాలుగా కుయుక్తులు. నా మాటలు కాదు, నా మీద మళ్ళీ కోపం తెచ్చేసుకుంటారు మీరు. అక్కడ ఉంది, బైబిల్లో ఉంది. వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. యేసు ప్రభు దగ్గరికి రండి, చర్చికి రండి, మీకు అన్నీ జరిగిపోతాయి, మీకు అంత లాభమే వచ్చేస్తాయి, మీకు అన్నీ తగ్గిపోతాయి, ఆరోగ్యం అంతా బాగుంటుంది, మీకు ఏముండదు, ఇంకా కష్టాలు ఏముండవు అని అంటుంటే దేవుణ్ణి మనం ఎంత ఒక బిజినెస్ చీప్ ట్రిక్స్గా మనం చేస్తున్నాం. చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఏ వ్యక్తిని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లా, అంటే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. అంటే నన్ను ఇట్లా వాడుకుంటున్నారా నా పేరు చెప్పి?
డోంట్ యూజ్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. ఒకవేళ నేను ఆ పని చేసినా తప్పే, శాపగ్రస్తుని అవుతాను. నా దగ్గరికి రండి, జరిగిపోతాయి, అది జరిగిపోతాయి. దేవుని దగ్గరికి రండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని కోసం జీవించండి, కార్యాలు మీ వెనకాల పరిగెడతాయి. ప్రైజ్ ద లార్డ్. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు సమస్తమును అనుగ్రహింపండి. చూడండి 2 తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం, 4:3. ఎందుకనగా జనులు హితబోధ ఫుట్నోట్లో ఏమనుంది, ఆరోగ్యకరమైన బోధను, హెల్దీ టీచింగ్ని సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చును వచ్చును అంటున్నారు, ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటున్నాను నేనైతే. భయంకరంగా ఉంది పరిస్థితి. దురద చెవులంట, అంటే వాళ్ళకి అది వింటేనే వినసొంపుగా ఉంటుంది. వాక్యంలో అనేక విధాలుగా ఉండాలి, వాళ్ళకి వినసొంపుగా ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, మేలు ఉండాలి. ఇక్కడ యుటోపియన్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఇమాజినరీ వరల్డ్. ఊహాజనితంగా వెళ్ళిపోతావు. హైపోథీసిస్ అంటే ఒకలాంటి భ్రమలోకి నువ్వు వెళ్ళిపోతావు. నీ ఇంటికి వెళ్ళేపాటికి దేవుడు అన్నీ చేసేస్తాడు. చేయడు అని నేను చెప్పట్లా, దేవునికి నథింగ్ అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా చేస్తాడు, వాటి కోసమే నిలబడద్దు. అది జరిగిపోయినాక నువ్వేమంటావంటే ఏమైనా కష్టం వచ్చినాక మళ్ళీ ఏం దేవుడు అండి ఏం చేశాడు అంటావు. నేను ఏమంటానంటే దేవుడు చేస్తాడు, చేయపోయినా పర్లా, ఎప్పుడు ఒకేలాగుండు, ఓసరు వెళ్ళేలాగా ఉండద్దు, రంగులు మార్చొద్దు. దేవుడు ఎప్పుడు మారడో, దేవుడు ఓసరు వెళ్ళా కార్యాలు చేసినప్పుడు దేవుడు మంచోడు, కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఏం దేవుడు అండి, ఎప్పుడు దేవుడు అన్యాయం చేస్తాడు, దేవుడు పట్టించుకోడు, దేవుడు నా ప్రార్థన వినడు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను జవాబే లేదు. ఏం దేవుడు అసలు? నువ్వు మారుతున్నావు, నీ నోరు మారుతుంది, కానీ ఎవరు మారట్లేదు, దేవుడు ఎప్పుడు మారడు. కనుక ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో మాయోపాయాల చేత మీరు కొట్టుకుపోవద్దు అటు ఇటు. గాలి ఇటు వస్తే అటు వెళ్ళిపోతారంట, గాలి ఇటు వస్తే ఇటు, మళ్ళీ ఇటు వస్తే ఇటు. కొంతమంది కొన్నిసార్లు లోగోస్ చర్చికి వస్తారు, అమ్మో ఇక్కడ అంతా వాక్యమే ఉంది, ఇంకేం లేవు, పద అక్కడికి వెళ్దాం, అంత బాగుంది, అసలు ఎవరు నన్ను పలకరించట్లా, హ్యాపీగా కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, బాగుంది, వాక్యం ఏమి నాకు తగలలేదు, హ్యాపీగా ఉంది, చక్కగా సమ్మగా హ్యాపీగా ఉంది. అంటే ఇదేంటంటే గాలికి కొట్టుకొని పోవుట, మాయోపాయముల చేత తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. 15వ వచనం చూడండి, ముగించేసుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాం. గ్రో ఇన్ మెచ్యూరిటీ ఇన్ ఆల్ థింగ్స్. ఈ చెయ్యి బాగా వీక్ అయిపోయింది, నాకు చెయ్యి లేపలేకపోతున్నాను, దీన్ని ఏమంటారు, చెయ్యి పడిపోయింది, అది ఏమంటారు దాన్ని, పక్షవాతం, పెరాలసిస్. అప్పుడు చెయ్యి పడిపోవటం వల్ల మిగతా బాడీ అంతా వీక్ అయిపోద్దా లేదా? ఆటోమేటిక్గా నేను పనులు బలంగా చేయగలనా? ఇక్కడ ఏమంటున్నాడంటే శరీరంలోని ప్రతి అవయవం కూడా సరైన రీతిలో ఫంక్షన్ అవ్వాలి. చర్చ్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరం అంటే క్రీస్తు యొక్క సంఘం. ఈ బాడీలో ఏది సరిగ్గా పనిచేయకపోయినా శరీరం అంతా ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నా చెయ్యి నేను నడవలేకపోతున్నానండి, నా కాలు పడిపోయింది, ఏమవుద్ది? హోల్ బాడీ ఎఫెక్ట్ కనబడుతుందా లేదా? చర్చ్లో కూడా నేనే ఉందిలే, నాదే ఉందిలే అనుకోకూడదు. ఎవ్రీ సింగిల్ బిలీవర్, ఎవ్రీ వన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఎవ్రీ పార్ట్ షుడ్ ఫంక్షన్ వెల్, దెన్ ద బాడీ బికమ్స్ వెరీ హెల్దీ. ఈ శరీరం సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ ఈజ్ వాల్యుబుల్. అందరూ వాల్యుబుల్లే. దేవుని దృష్టిలో మనుషుల్ని తొలనడచ్చు, మనుషుల్ని తక్కువగా చూడొచ్చు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా విలువైన వారే. ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీని తక్కువగా చూశారు, ఆ 5గురితో తిరిగింది. ఈ అమ్మాయి గురించి మాకేం తెలియదు, మా ఊరంతా తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఒక్క స్త్రీ కోసం వెళ్ళి ఆమెతో స్పెండ్ చేశారు. వీడా డబ్బులు మింగేసేవాడు, వీడు 4 గంటలు దోచుకున్నాడు, వీడు ఎందుకు అనుకుంటున్నారు ఊరంతా. జక్కయ్య దిగురమ్ము, ఇదేంటి వీడు దోచుకున్నవాడు వీడు కావాలంటున్నాడు ఏంటి యేసు ప్రభు? యేసుక్రీస్తు వారి దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా విలువైన వారే. మనందరం విలువైన వారం. మనందరిని ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే తప్పుడు బోధ వైపు వెళ్ళిపోకూడదు, క్షణిక ఆవేశం వైపు వెళ్ళిపోకూడదు. స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకు ఉండాలి. మనం నిలబడాలి, నిలదొక్కుకోవాలి అంటే దేవుని వాక్యం అనే విత్తనం స్ట్రాంగ్గా పడాలి, వేరులు బలంగా ఉండాలి. ఇప్పుడు చెట్టు బాగా ఫ్యాషన్గా పెరిగింది, మంచి గాలి ఊతుంది,
కింద ఫౌండేషన్ వేర్లు బలంగా లేకపోతే ఏమవుద్ది? చెట్టు గాలి బలంగా వస్తే ఏమవుద్ది? పైకి బాగానే కనిపిస్తావు, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ హల్లెలూయా. నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతావు. దేవునిలో, వాక్యములో, ప్రార్థనలో, సహవాసంలో, సంఘములో దేవుని కోసం బలంగా నీ వేర్లు ఉంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏమొచ్చినా దేవుని కోసం అలా స్ట్రాంగ్గా నిలబడతావు. ప్రైజ్ ద లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, తర్వాత వచ్చేవారు మనం చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అన్ని పరిస్థితుల్లో దేవా మీరు మాకు ఇచ్చిన వరాలని నీకోసం వాడతామయ్యా, వినియోగిస్తాం. నా బలము, నా శక్తి, నా యొక్క పరిస్థితులన్నిటిలో కూడా నేను నిన్ను మహింపరుస్తాను నాయన. ప్రభా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా జ్ఞానము ద్వారా, నా టాలెంట్స్ ద్వారా నిన్ను మహింపరుస్తాను. లార్డ్ హెల్ప్ మీ టు యూజ్ మై టాలెంట్స్ ఫర్ యువర్ గ్లోరీ. నేను వస్తున్నాను, కూర్చుంటున్నాను, అలా కూర్చొని వెళ్ళిపోతున్నాను నాయన. నీకోసం నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా. నీ రాజ్యం కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నన్ను వాడుకోండి. అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా. నా వంతు నేను చేయాలి, నీకోసం నేను వాడబడాలి, నీకోసం నలగొట్టబడాలి ప్రభువా. నన్ను వాడుకోండి, నీ పనిలో నేను ఉండాలయ్యా. ఏదో ఒక పని నేను చేయాలి ప్రభువా. లార్డ్ హెల్ప్ మీ, యూజ్ మీ ఇన్ యువర్ చర్చ్. నీ సంఘంలో నీ పాత్రగా నన్ను వాడుకోండి ప్రభువా. నీకోసం వాడబట్టమే నా ధ్యేయం ప్రభువా. నీకోసం నేను వాడబడాలి అని దేవుని అడుగుదాం. దేవుని కోసం నమ్మకంగా మనం జీవిద్దాం. ఆయనలో వేరుపారిన వారంగా, ఆయనలో వేరు కలిగి బలంగా నాటబడిన వారంగా, అలాగే క్రీస్తుని పోలి సంపూర్ణం అవ్వాలి. మనం వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ ఇంపర్ఫెక్ట్. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మనం బలపడాల్సింది చాలా ఉంది. ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను వృద్ధి చెందాలి, నీలో ఇంకా ఫలించాలయ్యా. ప్రభువా, నీతో సంబంధం ఉంది కానీ సహవాసం లేదు. ప్రార్థన ఆత్మతో నన్ను నింపండి, మోకాల అనుభవం నాకు దయచేయండి. వాక్య ధ్యానం లేదు, ప్రతిసారి నేను ఫోన్ చూసుకుంటున్నాను, వాట్సాప్, ఫేస్బుక్, ఇది ఇంట్లోనే పడిపోయాను. యూట్యూబ్, నాయన నీ వాక్యాన్ని నేను చదవట్లేదు నాయన. వాక్యం పట్ల ఆసక్తి లేనివాడిగా ఉంటున్నాను నాయన. నన్ను క్షమించండి. నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను ప్రభువా. నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. నీ వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవడం ద్వారా ద మోర్ ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్, ద మోర్ ఐ నో యూ. ద మోర్ ఐ రీడ్ గాడ్స్ వర్డ్, ద మోర్ ఐ లవ్ యూ. ప్రభా, ఎక్కువ నేను వాక్యం చదవటం ద్వారా ఎక్కువ నేను ప్రేమిస్తాను ప్రభా. అటు కృపను నాకు దయచేయండి అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘములో మాకున్న ఆత్మ వరములను నీ కొరకు వినియోగించడానికి సహాయం చేయండి ప్రభా. మాకు ఇచ్చిన తలాంతులు నీకోసం వాడాలయ్యా. అలాగే ప్రభా, సంపూర్ణులు అవటానికి సహాయం చేయండి. నిన్ను పోలి మేము నడుచుకోవాలి. సినిమా యాక్టర్లు కాదు, రాజకీయ నాయకులు కాదు, లోకంలో ఉన్న హీరోలు కాదు, క్రికెట్ స్టార్స్ కాదు నాయన. ప్రభా, ఎవరు కాదు ప్రభా, నిన్ను మేము హీరోగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. నిన్ను పోలి మేము నడుచుకోవాలి, నిన్ను మేము అనుకరించాలి నాయన. నీలాగా మేము జీవించాలి ప్రభా. ప్రభా, మీరే మా మాదిరి తండ్రి, అలా జీవించడానికి సహాయం చేయండి. అలాగే నాయన, ఈ లోకంలో మాయోపాయాలు, కుయుక్తులు, కల్పనా కథలు, దురద చెవులు నాయన, హితబోధను ప్రభా, ఆరోగ్యకరమైన బోధను ఇష్టపడలేదు నాయన. అలా మేము ఉండకుండా గాలికి కొట్టుకొని పోకుండా ప్రభా, స్థిరమైన బలమైన పునాది కలిగి నీలో ఇంకా అభివృద్ధి చెందడానికి, నీలో ఎదుగుటకు, ఫలించుటకు, అనేక మందికి దీవెనకరంగా నా జీవితం ఉండాలి నాయన. ప్రభా, ఏ పరిస్థితి అయినా, అది ఆశీర్వాదమైనా, అది శ్రమైనా, ఏదైనా నీకోసమే నేను జీవిస్తాను ప్రభా. అన్ని పరిస్థితుల్లోనే నీకోసమే నేను జీవిస్తాను నాయన అని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచియున్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా. స్వరమెత్తి పాడదామా? నేనయ్యా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.